హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ తెలగపిండి తినడం వల్ల మనకి కిడ్నీల్లో కానీ లేకపోతే యూరినరీ బ్లాడర్లో కానీ రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. స్టోన్స్ ఫామ్ అయినాయి అంటారు కదా, అలా జరగకుండా ఉండాలంటే తెలగపిండి తినాలన్నమాట. అయితే చాలా వరకు తెలగపిండి ఆకు తినండి అంటారు, కానీ అందరికీ తెలగపిండి ఆకు దొరకదు కదా. అయితే తెలగపిండి మాత్రం మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి తెలగపిండిని వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ తింటూ ఉంటే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయని ధైర్యంగా ఉండొచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక 8 పచ్చిమిర్చి చీల్చి పెట్టాను. తర్వాత ఒక 8 ఎండు రొయ్యలు కొంచెం పెద్ద సైజువి అవి బాగా క్లీన్ చేసి చక్కగా రెడీ చేస్తున్నాను అన్నమాట. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. ఎందుకంటే దీనిలో కరివేపాకు వేయడం వల్ల ఎండు రొయ్యలు స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది అన్నమాట. అందుకని ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. 1 కప్పు మనం రైస్ మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, దాంతో 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను కదా, దానిలో చిన్నగా అంటే కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసి దాన్ని వేగిద్దాం. వేగించేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే పసుపు వేయడం వల్ల మనం ఎండు రొయ్యలు వేస్తే అవి స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. తప్పనిసరిగా అయితే తాలింపులో పసుపు వేసుకోవాలి, ఆయిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఎండు రొయ్యలు 2-3 సార్లు బాగా కడిగి అప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను. ఈ కరివేపాకు పసుపు వేయడం వల్ల ఆయిల్లో మనం ఎండు రొయ్యలు స్మెల్ అనేది అస్సలు రాదు. మనం ఈ కర్రీలో ఎండు రొయ్యలు వేసాము అంటే అది ఎవరికీ తెలియదు అన్నమాట. అంత కొంచెం కూడా స్మెల్ రాదు. ఒకవేళ మనం కర్రీలో ఎండు రొయ్యలు చూస్తే తప్ప, లేకపోతే మాత్రం మనకి స్మెల్ అయితే రాదు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి 8 పచ్చిమిర్చి చీల్చి పెట్టాను. ఈ కర్రీకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే ఇది రుచిగా ఉంటుంది. అందుకని ఈ తెలగపిండి కర్రీకి తప్పనిసరిగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఓకేనా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కర్రీ. ఈ ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు చేశాను కదా, అది కూడా వేసేస్తాను. వేసుకొని దీన్ని కూడా బాగా వేగనిద్దాం. ఇలా వేసుకున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. తర్వాత కారం కూడా వేసుకుందాం. తప్పనిసరిగా తాలింపులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేయడం వల్ల ఎండు రొయ్యలకు సంబంధించిన స్మెల్ రాకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. కర్రీకి సరిపడా కారం. నేను ఈ కప్పుతో ఇదే టైంలో కారం కూడా వేసేస్తాను. కారం కూడా నేను ఈ కప్పుతో కప్పుడు తెలగపిండి తీసుకుంటున్నాను కాబట్టి కారం సరిపడా వేసేస్తాను. వేసుకొని ఈ కర్రీ చాలా బాగుండటమే కాదు, అది కిడ్నీలో కానీ లేకపోతే అలాగా లోపల మన శరీరంలో రాళ్ళు వస్తాయి కదా, స్టోన్స్ ఫామ్ అయినాయి అంటారు కదా, అవి కరిగించేస్తాయి అన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు మనం 1 కప్పు తెలగపిండికి 3 కప్పులు వాటర్ వేసుకుందాం. 1కి 2 వేసుకుంటే సరిపోద్ది, కానీ 3 కప్పులు ఎందుకు వేస్తున్నామంటే
ఇప్పుడు ఇది కొంచెం సేపు మరిగించాలి. మరిగించిన తర్వాత అప్పుడు మనం పౌడర్ అదే తెలగపిండి వేసుకుంటే చక్కగా ఉడికి ఉంటుంది అన్నమాట. అందుకని మనం 3 వేసుకుందాం. 1 2 3 వేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ దీన్ని ఇలా కలిపేసి మనం కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గనిద్దాం. అదే ఇది మరగనిద్దాం. మనం పోసిన వాటర్ మరగనిద్దాం. మరిగితే ఏమవుతుందంటే మనకి చక్కగా మనం వేసిన వాటన్నిటి లోంచి రసం వచ్చి టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒకసారి మనం వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఈ వాటర్లో ఉప్పు సరిపోతే మనకి కర్రీలో ఉప్పు సరిపోద్ది అన్నమాట. సరిపోయింది. దీన్ని ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. తప్పనిసరిగా మర్చిపోకుండా ఈ రెసిపీ చెయ్యండి. ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి ఉంటుంది. ఒకవేళ మీరు రొయ్యలు తినని వాళ్ళైతే మాత్రం ఆ రొయ్యలు మాత్రం స్కిప్ చేసి మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోండి. ఓకే. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ తెలగపిండిని దీనిలో కొలతకి వేసుకోండి. ఒక కప్పు. ఇలాగా చక్కగా మరుగుతుంది చూడండి. అలా చాలా చక్కగా మరుగుతుంది కదా. ఇలా మరిగించాలన్నమాట. ఒక 3 నిమిషాలు మరిగిస్తే మనం వేసిన పదార్థాల్లో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగి మనం ఎప్పుడైతే తెలగపిండి వేస్తామో ఆ తెలగపిండిలోకి టేస్ట్ అంతా వస్తుంది అన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా. ఒక నిమిషం మరగనిద్దాం. తర్వాత ఇక్కడ మాకు ఇంట్లో చిన్న పాపాయిలు ఉన్నారు కదా, చారు పెట్టుకున్నాం అన్నమాట. సరే, ఇలా మరిగింది కదా. ఈ టైంలో మనం ఈ తీసుకున్న తెలగపిండి వేసేద్దాం. ఇది ఉప్మా రవ్వ వేసినట్టు వేయక్కర్లేదు, మామూలుగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది గడ్డ కట్టేది ఉండదు. చక్కగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయి పొడి పొడిగా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, దీనిలో ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికే టైంలో మనం ఆల్రెడీ ఆయిల్లో తాలింపు వేసుకున్నాం. బట్ కొంచెం ఇంకా ఇలా ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా ఈ రెసిపీ చెయ్యండి. మీరు అప్పుడప్పుడు ఈ తెలగపిండి తినడం వల్ల రాళ్ళు అంటే కిడ్నీల్లో కానీ బ్లాడర్లో కానీ ఎక్కడా కూడా రాళ్ళు ఫామ్ అవటం కానీ, ఒకవేళ రాళ్ళు ఉంటే అవి అలాగే అంటే కరిగిపోతాయి అన్నమాట. రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే చక్కగా ఒకవేళ ఎవరికైనా రాళ్ళు ఫామ్ అయిన వాళ్ళు ఉంటే అవి కరిగిపోతాయి. తెలగపిండి ఆకు తినాలి అంటారు, అంత అవసరం లేదు. మనకి అన్ని చోట్ల తెలగపిండి ఆకు దొరకదు కాబట్టి ఈ తెలగపిండే చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు ఎవరైనా సరే దీన్ని ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలగపిండి దొరకదు అనుకున్నప్పుడు నువ్వులు దొరుకుతాయి కదా, ఎక్కడైనా స్టోర్స్లో మనకి మాల్స్లో అది మనం సరుకులు తెచ్చుకునే ప్లేసుల దగ్గర నుంచి నువ్వులు దొరుకుతాయి కదా, నువ్వులు తెచ్చుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుని దాన్ని ఆ పౌడర్ని ఇలా చేసుకోండి. అది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. చాలామంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని, నొప్పి అని చాలా ఆపరేషన్లు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అవేమీ అక్కర్లేదు.
కొన్ని రోజులు వారానికి 2 సార్లు చొప్పున ఇది తింటే మీకు రాళ్ళ సమస్య ఉండదన్నమాట. ఓకే, ఇది పూర్తిగా నా దగ్గరికి వచ్చాక చూపిస్తాను. ఇప్పుడు సౌండ్ చూడండి. సౌండ్ ఎలా వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు, ఎందుకంటే బాగా దగ్గరికి ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే, నేను మూత పెట్టేసి స్టవ్ ఆపేసి 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ తెలగపిండి కూర రెడీ అవుతుంది. ఎండు రొయ్యలు తెలగపిండి కూర రెడీ అవుతుంది. ఓకేనా, బాయ్. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. బాయ్.